బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మనతో ఉన్నాడు. ఒకసారి అంజిరెడ్డి గారితో మాట్లాడిద్దాం. మాట్లాడేసి వాస్తవాలు ఏంటి, అసలు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు, అసలు ఏంటన్నది తెలుసుకుందాం. ఏంటన్నా ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే నిరుద్యోగ భృతి ఉంది, 56,000 డిపాజిట్ చేసినాకనే ఓటు అడగాలి. విద్యార్థుల విషయంలో తీసుకున్నాం అనుకో, ఏదైతే యువ వికాసం అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వేసినాకనే ఓటు అడగాలి. ఆడపడుచులకు ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో 30,000 35,000 అమౌంట్ వేసి ఓటు అడగాలి. ఇంకొకటి ఏంటంటే రైతుల విషయంలో, రైతులు ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు వేసినాకనే ఓటు అడగండి. అన్ని ఉద్యోగాల విషయంలో తీసుకున్నా, రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ ఇచ్చినాక ఓటు అడుగు, సరెండర్ వాల్యూ ఇచ్చినాకనే ఓటు అడుగు. తర్వాత డాక్టర్ల విషయంలో తీసుకుంటే 3 నెలలకు శాలరీ అమౌంట్ ఉంది, అదే ఇచ్చినాకనే ఓటు అడుగు. ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఉంది అనుకో, ఫీజు రియంబర్స్మెంట్లో అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి ఉన్నాడు. ఆయన కాలేజీలు ఉన్నాయి, ఆయనకు తెలుసు బాధలు తెచ్చినప్పుడు నువ్వు ఆ పార్టీలో ఉన్నావు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇన్ని కాలేజీలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి ఆ పార్టీలో ఉన్నావు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అది ఇమ్మీడియట్లీ అది అమౌంట్ రిలీజ్ చేయించినాకనే మీరు ఆ ఓటు అడుగు. ఇన్ని ఇబ్బందులు ఉన్న తర్వాత మీరు అవన్నీ చేసిన తర్వాత ఓటు అడుగు. మేధావుల విషయంలో తీసుకో, నిరుద్యోగుల విషయంలో తీసుకో. 2 లక్షలు మీరు కమిట్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జాబు 2 లక్షలు ఎక్కడ మీరు జాబ్ చేశారు, ఆ జాబ్ ఇచ్చినాకనే ఓటు అడగండి. మీ అభ్యర్థులు కూడా గతంలో ఎంపీ ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేసిండ్రు. అవి సెంట్రల్ ఫండ్ తీసుకొస్తామని చెప్పిండ్రు, స్మార్ట్ సిటీలు చేస్తామని చెప్పిండ్రు. ఇది ఏది జరగలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చెప్పింది ఎందుకు చేయట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్పబోతున్నారు దీన్ని? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో పర్సనల్గా ఇచ్చిన, పార్టీ ఇచ్చిన, మోదీ గారు ఇచ్చారు, మొన్ననే మీరు చూసారు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. ఇంతవరకు 60 సంవత్సరాల చరిత్రలో 3 లక్షల నుంచి 12,75,000 చేసిన ఘనత మోదీ గారిది. రాబోయే రోజుల్లో మీరు ఇంకొకటి కూడా వీళ్ళకి ఏంటంటే దీంతో అడ్వకేట్లకైనా, డాక్టర్లకైనా, తర్వాత యువకులకైనా, ఇండస్ట్రియలిస్ట్ అయినా, చిన్న వ్యాపారస్తులైనా, పెన్షనర్స్కైనా ఎంత రిలీఫ్ అయిందంటే సుమారుగా 1 లక్ష నుంచి 1,50,000 ప్రతి మనిషికి బెనిఫిట్ అవుతుంది. ఇంత పెద్ద బడ్జెట్ ఇంతవరకు హిస్టరీలో ఎక్కడ జరగలేదు. దీన్ని చూసే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రెస్పాన్స్ దీన్ని చూసే మీరు చూసండి. మొన్ననే ఎలక్షన్ జరిగింది, ఏది ఢిల్లీలో ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతా జరగని పార్టీ ఎంత రెస్పాన్సిబుల్ ఉంది. మేము ఒకటే హామీలు ఇచ్చింది, నెరవేర్చే హామీలు ఇస్తాం. నెరవేర్చని హామీలు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ. ప్రజల విశ్వాసం కోల్పోయింది ఏంటి 14 నెలల నుంచి? కాంగ్రెస్ పార్టీ. ఇదే నిదర్శనం. మీరు చూసుకోండి, యువత ఎక్కడి సైడ్ ఉంది. మొన్ననే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో మీరు చూసారు, 50% మేము గెలవడం జరిగింది.